వ్యాఖ్యలు చేశారు. ఇవాళ నల్లగొండ జిల్లాలోని బొట్టుగూడలో అత్యాధునిక వసతులతో కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కొత్తగా నిర్మించిన ప్రభుత్వ పాఠశాలను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో కార్పొరేట్ స్కూల్స్ పేదలను దోచుకుంటున్నాయన్నారు. విద్యాశాఖ మంత్రిని అయితే అలాంటి స్కూల్స్ అన్నింటినీ మూసేస్తా అని హాట్ కామెంట్స్ చేశారు. ఉపాధ్యాయులు పిల్లలను ప్రభుత్వ స్కూళ్లలో చేర్పించాలని కోరారు. అలాగే సరైన విద్యతోనే పేదరిక నిర్మూలన సాధ్యమన్నారు. విద్యకు రాష్ట్ర ప్రభుత్వం మొదటి ప్రాధాన్యం ఇస్తోందని చెప్పారు. ప్రస్తుతం ప్రతి నియోజకవర్గంలో దాదాపు 200 కోట్ల రూపాయలతో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మిస్తున్నామని, కులమతాలకు అతీతంగా విద్యార్థులు చదువుకోవాలన్నది తమ ప్రభుత్వ ఆశయం అని చెప్పారు ఆయన. టీచర్స్ కూడా ప్రైవేట్ స్కూళ్ళ కంటే ఇక్కడనే ఎక్కువ. నారాయణ కాలేజీకి పోండి, గవర్నమెంట్ కాలేజీకి పోండి, అక్కడ ఉట్టి డిగ్రీ చేసిన వాళ్ళు ఉంటారు. ఇక్కడ పిహెచ్డి చేసి గ్రూప్ సర్వీస్ చేసి ఏ ఉద్యోగం రాక లెక్చరర్ ఉద్యోగం చేసిన వాళ్ళు ఉంటారు. ఇక్కడ ఎందుకు పోతున్నా ఎవరికి అర్థమైతలేదు. బట్టి పట్టిస్తే ఎంతో మంది 100 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. నాకే ఇట్లా ఛాన్స్ వస్తే తప్పకుండా నేను ఎప్పుడైనా ఎడ్యుకేషన్ మినిస్టర్ అయితే మాత్రం ఈ కార్పొరేట్ స్కూళ్ళన్నీ కూడా బంద్ చేసేది ఖాయం. ఇప్పుడు ఇక అడ్మిషన్ల సీజన్ వచ్చిందంటే నాకు భయం అవుతుంది. పోయొచ్చిన సార్ నారాయణకు, ఈ బ్రాంచ్కు, చైతన్యకు ఎంతన్నా రానంటే 3 లక్షలు అన్నాడు. అది ఉండేదే 2. ఆయనకు తెలిసి ఇట్లా కోమటిరెడ్డి మనసులో అనగానే 3 పోంటాడు. మనం ఫోన్ చేయగానే సార్ మంచిది సార్ 2కి ఇస్తా అంటాడు. అసలు 2 లక్షలు దాని ఫీజు. చెప్పుడు 3 చెప్తాడు. ఎంత దొంగలంటే వాళ్ళ గురించి ఎంత తక్కువ మార్చాలి అంత మంచిది. నాకు కోపం వస్తుంది. విద్యను అమ్ముకోండి, విద్య వ్యాపారం కాదు. విద్య అనేది నాన్ ప్రాఫిటబుల్. అది అంటే వాళ్ళ గురించి ఎంత తక్కువ మార్చాలి అంత మంచిది. నాకు కోపం వస్తుంది. విద్యను అమ్ముకోండి, విద్య వ్యాపారం కాదు. విద్య అనేది నాన్ ప్రాఫిటబుల్. అది అసలు 2 లక్షలు దాని ఫీజు. చెప్పుడు 3 చెప్తాడు. ఎంత దొంగలంటే వాళ్ళ గురించి ఎంత తక్కువ మార్చాలి అంత మంచిది. నాకు కోపం వస్తుంది. విద్యను అమ్ముకోండి, విద్య వ్యాపారం కాదు. విద్య అనేది నాన్ ప్రాఫిటబుల్. అది యాక్ట్ చట్టం ఉన్నది 25% పేదోళ్ళకి సీట్లు ఇవ్వాలని. ఆ చట్టాలకు తూట్లు పొడిచి ఈ దొంగలు ఇవాళ కార్పొరేట్ పేదవాళ్ళను దోసుకు